కాకినాడ బుద్ధవిహార ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి బౌద్ధమే శరణ్యమని యుద్ధం వద్దంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం నుండి బాలాజీ చెరువు వరకు పెద్ద సంఖ్యలో బుద్ధ విహార సభ్యులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం మారి శాంతి సమానత్వం కలగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షురాలు డాక్టర్ కోరుకొండ భానుమతి మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారని, అలాగే తల్లులు తమ పిల్లలను కోల్పోయారని, ఎంతో మంది అమాయకమైన ప్రజలు చనిపోతున్నారని, ఈ యుద్ధాలు కేవలం కొంతమంది వ్యక్తుల యొక్క ఆధిపత్యం కోసం ఈ యుద్ధాలు జరుగుతున్నాయని, ఈ విషమ పరిస్థితి నుండి బయటపడడానికి శాంతి ఒకటే మార్గమని ప్రపంచానికి తెలియచేయడానికి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు పలువేరు వీరబాబు, దువ్వ శేషబాబ్జీ, రమణులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బుద్ధ విహార సభ్యులు కోరుకొండ బాబ్జీ, ఐతపతుల రామేశ్వరరావు, కాశీ రామారావు, జ్యోతి కింగ్, అంబేద్కర్ భావజాలకులు పిల్లి రామారావు, డాక్టర్ పవన్ కుమార్, పావన ప్రసాద్, డి రాంప్రసాద్, ఉషా పెద్ద సంఖ్యలో బుద్ధ విహార సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. యావత్ ప్రపంచంలో కూడా చాలా మంది ప్రజలు బయటకు వచ్చి తమ శాంతి సందేశాన్ని చెప్తూ ఉన్నారు. ఒక పువ్వును చూస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుంది, ఒక మొక్కల్లో కాయలు కాసిన మొక్కను చూస్తే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అలాగే పసికందుల నవ్వుల్ని చూస్తే మనం అందరం కూడా చాలా చాలా ఆనందపడతాం. అలాంటిది సమస్త జీవరాశి నాశనం అయ్యేటట్టు, పర్యావరణం అంతా కూడా సమతుల్యం కోల్పోయేటట్టు ఈ యుద్ధాలు జరగడం వల్ల మానవ మనుగడకే చాలా కష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. యుద్ధం వల్ల పర్యావరణం అంతా కూడా సమతుల్యతని కోల్పోతుంది. కాబట్టి ప్రపంచ అధినేతలందరికీ కూడా మా బుద్ధ విహార సభ్యుల తరపున, అందరి తరపున, మానవతావాదులందరి తరపున విన్నవిస్తున్న అభ్యర్థన ఏంటంటే, యుద్ధాన్ని మానండి, మానవీయతను పెంపొందించుకోండి, ఈ ప్రపంచ పర్యావరణాన్ని కాపాడండి, సమతుల్యతను కాపాడండి, ప్రజలందరూ సుఖశాంతులతోటి సౌభ్రాతృత్వంతో బ్రతికేటట్టు చేయండి. మీ అందరికీ మా బుద్ధ విహార్ తరపున ఈ ప్రపంచ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. మరి కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులు, బౌద్ధిస్టులు అందరూ కలిసి ఈరోజు శాంతి యాత్ర కింద అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి బాలాచేరి సెంటర్ వరకు తిరిగి శాంతి యాత్ర చేయడం జరిగింది. ఎందుచేతంటే ఇది ప్రపంచ దేశాల్లో యుద్ధం జరుగుతున్నాయి. మరి అమెరికా, ఇజ్రాయేల్, ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఎంతో మరి అక్కడ ఆస్తుల్లో నష్టం జరుగుతుంది. ఎంతో మంది ఈ ఇతర దేశాల నుంచి వెళ్ళి అక్కడ మరి నివాసం ఉంటున్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మరి ఆ ఉద్యోగులు వదిలిపెట్టేసి మళ్ళీ స్వదేశానికి రావాల్సి వస్తుంది. అలాగే అక్కడ కొంత ప్రాణ నష్టం జరుగుతుంది. ఎంతో మంది మొన్న చిన్నారులు, ఎంతో మంది పిల్లలు చనిపోయారు, తల్లిలు కోల్పోయారు. అటువంటి చాలా దుస్థితి జరుగుతుంది. కాబట్టి దేశాధినేతలు అందరూ కూడా ఒకసారి ఆలోచించి యుద్ధాన్ని మరి చేయకుండా శాంతియుతంగా మరి జరగాలని, శాంతినే కోరుకోవాలని, బౌద్ధ యొక్క సిద్ధాంతం కూడా శాంతి కావాలని కోరుకున్నాడు. కాబట్టి మనందరం కూడా ఈ దేశాలన్నీ కూడా ఐక్యత కలిగి ప్రపంచ దేశం శాంతియుతంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ అశాంతికి ముఖ్యమైనటువంటి కారకుడైనటువంటి ట్రంప్ని ఇమ్మీడియట్ గా అతను మనసు మార్చుకొని శాంతి వైపు ప్రతి దేశానికి అతను ఒక సందేశం ఇవ్వాలని మా బుద్ధ విహారాల తరపున, బుద్ధుల తరపున కోరుతున్నాం. ఎందుకు చెప్తానంటే, అతను ఎవరైతే యుద్ధాన్ని ప్రోత్సహించున్నారో, ఎవరైతే యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారో వాళ్ళకి ఏదో వైపు నుంచి అతను సపోర్ట్ చేస్తున్నాడు. అందుచేత అతనే మారితే దేశాలన్నీ శాంతియుతంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. దేశానికి అరణ్యం బౌద్ధమే. బౌద్ధంకి మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి. అందుకే బాబాసాహెబ్ దేశ చరిత్రలని చదివి అది బాబాసాహెబ్ చివరి దశలో బౌద్ధం తీసుకున్నాడు. ఇదే శరణ్యం అని చెప్పాడు. అందుచేత బౌద్ధంలో చేరిన వాళ్ళు కూడా ఈ రోజు దాన్ని అర్థం చేసుకుని బౌద్ధం పక్కన రావాల్సిందిగా సమావేశం తరపున మీకు నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆ దేశం నాశనం కావాలని కోరుకుంటుంది. ఆ దేశంలోని ప్రగతి కుంటుపడాలని కోరుకుంటుంది. ఏ దేశం అయినా సరే ఆ దేశ సార్వభౌమత్వాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉండదు. ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాలరాసే ఏ దేశాధినేత అయినా సరే ప్రపంచం ముందు దోషిగా నిలబడతాడు. ఇప్పుడు యుద్ధానికి కారణమైనటువంటి దోషులు ఎవరో ప్రపంచానికి బాగా తెలిసింది, గుర్తిస్తుంది. అందుకే భగవాన్ బుద్ధుడు బోధించినటువంటి శాంతి సందేశాన్ని అందించే ఉద్దేశంతో అమెరికాలో బౌద్ధ భిక్షువులు శాంతి యాత్ర చేశారు, ప్రపంచాన్ని కదిలించింది. అలాగే ఇక్కడ అంబేద్కర్ బుద్ధ విహార్ శాంతి యాత్రను యుద్ధం వద్దు, శాంతి సామరస్యం నెలకొలాలనే స్లోగన్తో శాంతి యాత్ర నేడు చేపట్టింది. చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది అమెరికాలో.
తర్వాత కర్ణాటక నుంచి నాగార్జున సాగర్ వరకు కూడా శాంతి యాత్ర చాలా చక్కగా జరిగింది. అదే క్రమంలో మన అంబేద్కర్ బుద్ధ విహార్ కాకినాడ తరపున ఈరోజు అరౌండ్ 200 మంది ప్రముఖ అంబేద్కరీయులు, బుద్ధిస్టులు అందరూ కూడా ఈ శాంతి యాత్రలో పాల్గొని ప్రపంచానికి కావాల్సింది శాంతి మాత్రమే, యుద్ధం కాదు అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ మనందరం శాంతితో ఉండాలి, ప్రపంచం అంతా కూడా శాంతి, సౌభ్రాతృత్వం, అందరూ సమానత్వంతో ఉంటేనే ప్రపంచం శాంతంగా ఉంటుంది అనే విషయాన్ని బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితం చెప్పింది. అది ఇప్పుడు చక్కగా పనిచేస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.